సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్‌గా 'పుష్ప 2' అల్లు అర్జున్ మూవీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే సార్. ఆ మూవీ చూడడానికి వెళ్ళిన వ్యక్తులు ఒక కుటుంబం వృద్ధి చెందారు. సో జనసేన అభ్యర్థికి చెందిన ఒక వ్యక్తి అల్లు అర్జున్‌కి స్వీట్ కౌంటర్‌లో ఇచ్చినట్టు చెప్పొచ్చు. మీరు మూవీకి తీసుకున్న 300 crores రెమ్యునరేషన్ తీసుకుంటారు. బట్ ఒక ఫ్యామిలీ నష్టపోతే 25 lakhs ఇస్తారు. ఇదేనా మీరు చేసేది? ఆడెవడో బుద్ధి జ్ఞానం అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏమన్నాడు, అర్జున్ ఏమన్నాడు, ఏమి తెలుసుకోకుండా దాని అంతా తెలుగుడు ఏదో పిచ్చివాగుడు. ఆడేదో పవన్ కళ్యాణ్ భజన పరుడు అయి ఉంటాడు. అంతకని ఆ జనసైనికులు అంతే భజన పరులు తప్పితే వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కాదనుకో. వాడు మాట్లాడుతూ ఏమన్నాడు, 25 లక్షలు ఇస్తున్నాను, 25 లక్షలు ఇస్తున్నాను, పర్మనెంట్గా వాళ్ళకి అన్ని రకాల అండగా ఉంటాను, పిల్లాడి విషయం కూడా ఇంకా ఆరోగ్యంతో సెటిల్ అయినాక పిల్లాడి భవిష్యత్తుకు కూడా కావాల్సినవి చేస్తాను, పరిపూర్ణంగా అండగా ఉంటాను. అంటే ఇక్కడ దాని అర్థం అంటే 25 లక్షలతో ఆగిపోవటం కాదు కదా. త్రూట్ ఏమి కావాలి, వాళ్ళకి ఏం అవసరం అవుతుంది, పిల్లాడు ఇంకా ఐసీయూలో ఉన్నాడు, ఆ పిల్లాడు వచ్చినాక ఆ పిల్లాడికి ఏంటి, ఇవన్నీ కాలక్రమంలో ఏమిటి వాళ్ళకి ఏం కావాలి, ఏమి చెయ్యాలి. ఊనే మీరు మీ మాటల కోసం 50 లక్షలు చేసేందుకు దులుపుడు కాదు. 50 లక్షలు అవ్వచ్చు, అది రేపు అవసరమైతే 5 కోట్లు అవ్వచ్చు. హీ ఈజ్ రెడీ ఫర్ దట్. ఆ పిల్లాడి భవిష్యత్తుకు టోటల్గా, ఆ కుటుంబానికి భవిష్యత్తుకు టోటల్గా ఇంకో పిల్లాడు కూడా ఉన్నాడు, అది మొత్తం నా బాధ్యత, నేను చూసుకుంటాను, నేను వాడికి 25 లక్షలు ప్రస్తుతం వాళ్ళకి అండగా పర్మనెంట్గా అండగా ఉంటాను అనే చెప్పాడు. ఇంకా దాన్ని వీడియో కూడా మాట్లాడితే బుద్ధి ఉండక్కర్లా. అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారి కుటుంబానికి కొంచెం గ్యాప్ వచ్చింది. ఏమి గ్యాప్ కాదు, మీడియా సృష్టిస్తుందమ్మా, తప్పితే గ్యాప్. చిరంజీవి ఫ్యాన్స్ కొంతమంది, ఫ్యాన్స్లో కొంతమంది మూర్ఖులు ఉంటారు, అందరూ కాదు, కొందరు మూర్ఖులు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మరే ఇది ఉంది కదా, అన్స్టాపుల్ చూశారు కదా, అన్స్టాపుల్లో ఎంత గొప్పగా చెప్పాడు చిరంజీవి గురించి మనాడు. మరి ఎందుకు చెప్పరు? మన ఆడియో థ్యాంక్స్ గివింగ్లో పవన్ కళ్యాణ్ గురించి థ్యాంక్స్ అని, యాజ్ అ మినిస్టర్గా థ్యాంక్స్, యాజ్ అ బాబాయ్ థ్యాంక్స్ అని ఎందుకు చెప్పాడు? ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి లేనిపోయి కొడుకు పెద్ద ఎంటుకలు పెట్టి వాళ్ళకి కావాలి ఏదో కిలికి ఏదో రాస్తూ ఆ సునకానందం పొందుతూ ఉంటారు. ఈ దౌర్భాగ్యం సోషల్ మీడియా వచ్చినాక ఆ దౌర్భాగ్యం మాటలు తప్పితే అల్లు రామలింగే హెరిడిటరీ కాపాడుకుంటూ తరిపోతున్నాడు. చిరంజీవి తన యొక్క హెరిడిటరీ కాపాడుతూ తన తమ్ముడు, తన కొడుకులు, తన మేనల్లుడు ఉన్నారు. సో ఈ రెండు ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ కొత్త కాదు. అల్లు రామలింగే ఫ్యామిలీ చిరంజీవి స్టార్డమ్ అల్లు రామలింగే గారికి ఉపయోగపడింది. ఇవాళ కొత్త కాదు. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పటికీ రామలింగే గారు పెద్ద ఆర్టిస్టు, అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసరు. కనుక ఒకరికొకళ్ళు సహాయపడుకుంటూ ఒకరికొకళ్ళు ఉపయోగపడుకుంటూ వెళ్తున్నారు. ఇందులో పొరపచ్చి ఈ ఫ్యాన్స్కి బుద్ధి లేని ఫ్యాన్స్ వీళ్ళకి ఏదో ఆహారం కావాలి అందుకని వాగుతూ ఉంటారమ్మా, అంతే, నథింగ్ లేదు. శుభ్రంగా వాగే సరాసుల్ని మనకు అన్స్టాపుల్ చూడమనండి. ఇప్పుడు 25,000 కమెంట్ ఏమి ఇచ్చాడు, ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు అది చూడాలి. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే, సమాజ స్పృహ ఉంటే పవన్ కళ్యాణ్ని, అయ్యా నాయన పవన్ కళ్యాణ్ నువ్వు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఒక ఆఫీసర్ చెప్పాడు, వాళ్ళందరూ వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారని చెప్పావే, అది పచ్చి నిజమైన పార్లమెంట్లో చెప్పేశారు కదా, ఆడెవడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ దరిద్రుడు ఎవడు, ఆ సన్నాసి ఆఫీసర్ ఎవడు, వాడిని బయటపెట్టు, వాడిని బయటపెట్టి వాడి మీద కేసు పెట్టు. అందువల్ల ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది, ఆంధ్ర రాష్ట్ర పిల్లల్ని ఇవ్వడానికి భయపడ్డారు, ఇంత దౌర్భాగ్య పని జరిగింది, ఒక అబద్ధం వల్ల నువ్వు ప్రజలను మోసం చేసి ఓట్లు అడిగావు, ఈ విషయం చెప్పి సారీ చెప్పు, ఆ ఆఫీసర్ కూడా బయట నిలబెట్టు అని అడగండి. అయ్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా నా ప్రాణం అడ్డేస్తానని జుట్టు ఎగరేసుకుని మాట్లాడారు కదా, ఇవాళ అక్కడ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు, వాళ్ళు 4 ఫర్నేసులు ఆడి మూసేశారు, టోటల్గా దాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా ఒకటి తీసేస్తారు. అడ్డుకోండి, ఒక మాట నోరు తెరవండి, ఎందుకు మీ గొంతు పెగలట్లేదు, ఎందుకు ఒక మాట ఆ రోజు తలదింపుకుని జుట్టు ఎగరేసుకుంటూ నా ప్రాణం అడ్డేస్తాను ఏమైంది, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు అన్నారు కదా బీజేపీ ద్రోహం చేసింది, ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది, ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అని మాట్లాడారు కదా. ఇవాళ మరి అడగరే, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారే,
మీకు పైన మీ కూటమి అధికారంలో ఉంది కదా, ఇవాళ అడగండి, స్పెషల్ స్టేటస్ తీసుకురండి. స్పెషల్ స్టేటస్ వస్తే స్వర్గధామం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం, అనేక మంది ఉద్యోగాలు వస్తాయి, అనేక ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు జుట్టు ఎగరేసుకుంటూ ఆవేశంగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి స్పెషల్ స్టేటస్ అడగండి. ఇప్పుడు బ్రహ్మాండంగా మన చేతిలో ఉంది కదా, కేంద్రం జుట్టు మన దగ్గర ఉంది కదా, మనం కాదంటే కేంద్రమే పడిపోద్ది కదా, అడగండి, నోరు పెగలండి. ఎందుకు పెగలట్లేదు? అది అడగమనండి. అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుంటున్నావు కదా పవన్ కళ్యాణ్, ఆ అబద్ధాలకు సారీ చెప్పు. ఈ తల ఎగరేసి మరి అది దాని కట్టుకుంటారు, దీని కట్టుకుంటారు, అవి జరిగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తావు, ఎప్పుడు నీ ప్రాణాన్ని కట్టేస్తావు, అవి అడగమనండి. ఈ గాలి సోది కాకుండా ఆ గాలిస్తున్న పవన్ కళ్యాణ్ నిజంగా జన సైనికులు, వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉంటే ప్రజల కోసం, ప్రజలు ఏదో మార్పు తీసుకొస్తారు వచ్చిన మీ నాయకుడు ఒక జోకర్లాగా మిగిలి బుద్ధి జ్ఞానం లేకుండా అన్నీ మాట్లాడుతున్నాడు. ఏ బాధ్యత లేకుండా మాట్లాడు. చేసిన ఆల్రెడీ ఒక కలెక్టర్ షిప్ని బ్యాన్ చేస్తే దాన్ని ఈ పెద్ద ఆయన చేసిన ఆల్రెడీ కలెక్టర్ చేసాడు అంతకుముందు. ఈయన పెద్ద సీజ్ ద షేప్ అని ఒక యాక్టింగు, నలుగురు కెమెరాలు పెట్టుకుని ఈ డ్రామాలు, ఈ బిల్డప్లు, ఇవన్నీ నిజాయితీకి చేయండి. నిజాయితీగా చేయండి. అడగండి మీరు జనసైనికులు. అయ్యా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసావు, మిమ్మల్ని నమ్మి తిరిగి ఓట్లు వేయించావు, నువ్వేదో చించేస్తావు 6 అడుగులు బుల్లెట్ అని, నువ్వు ఇలా తుస్సుమంటావని, ఇలా పూటకొక మాట మాట్లాడతావని, చెప్పిన మాటలు మర్చిపోతావని, నీకు ఒక నిజాయితీ లేదు, నీతి లేదని, ఒక నిలకడ లేదని ప్రజలు మమ్మల్ని ఉమ్మొస్తున్నారు కనుక వాళ్ళ కోసం నిలబడమని వాళ్ళని నిలదీయమనండి పవన్ కళ్యాణ్. నీ సొల్లువాగుళ్ళు ఎందుకు? సార్ ఇది నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్కదానికే సమానం చెప్పానండి. ఆ జనసైనికుడు ఎవడో రాశాడు, వాడి సమానం చెప్పాను వీటికి. ఊరి గాలితనంగా ఏదో టైంపాస్. సార్ ఇది రీసెంట్గా మనకి అల్లు అర్జున్ గారు ఒక ఆర్మీ ట్యాగ్ ఫ్యాన్స్ అన్నట్టు అంటున్నారు. కానీ మొన్నటిదాకా ఒక మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్గా గుర్తింపు పొందే ఆయన ఇప్పుడు ఆర్మీ అనే ఒక ట్యాగ్ చెప్పడంతో కొంతమంది రియాక్ట్ కూడా అయ్యారు. సో దీని గురించి మరి బుద్ధి జ్ఞానం లేనాడు. ఇప్పుడు ఎంతసేపు చెప్పారు సోద ఏంటి, నువ్వు మళ్ళీ అదే ప్రశ్న అడిగితే. ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ అంటే సైనికులు. నీ పార్టీ పేరేంటి? జనసేన. జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ. అంటే నువ్వు జనసేనని తెలుగులో పెట్టుకుంటేనేమో తప్పు కాదు, వాడు ఇంగ్లీష్లో పెట్టుకుంటే తప్పు. బుద్ధి జ్ఞానం లేని అర్ధజ్ఞానంతో అర్ధజ్ఞానంతో వాగుడు. నేను జనసేన తీసి పారదొబ్బు, ఆర్మీ వాడకూడదు కదా మేము వాళ్ళ ప్రకారం. మరి జనసేన జనసేన అంటే తెలుగు ఇంగ్లీష్లో ఏంటి ట్రాన్స్లేషన్? జనసేన మీన్స్ పీపుల్స్ ఆర్మీ. తీసే మరి టైటిల్ అంటే తెలుగులో పెట్టుకుంటే తప్పులేదు, ఇంగ్లీష్లో అంటే తప్పు వచ్చిందా? ఏం బుద్ధి జ్ఞానం లేని మాటలు. అందుకని చెప్తా, వాళ్ళు ఈ సొల్లువాగుడు, ఈ సొల్లు గొడవలు కాకుండా మీరు మీ నాయకుడు చేసిన ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారయ్యా. ప్రజలు మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారయ్యా. ఇప్పుడు అవి చెయ్యండి. చంద్రబాబు లాగా మీరు కూడా అబద్ధాలు ఆరబోత అవ్వద్దు. మిమ్మల్ని నమ్మి మేము ఏదో గొంతులు తెచ్చుకున్నాం, షర్టులు తెచ్చుకున్నాం, ఉమ్మొస్తున్నారు ప్రజలు మమ్మల్ని. మీరు మా పరువు కాపాడడానికి మీరు వెళ్ళి ప్రజల కోసం మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడమనండి. ప్రజల కోసం చేయాల్సిన ఒక స్పెషల్ స్టేటస్ గురించి, 6 హామీల గురించి, ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, ఆమె ఉచిత బస్సుల గురించి, ప్రజలకి రీయింబర్స్మెంటు గురించి, వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఇస్తామన్నారు. అవన్నీ ఎయ్యలేవే అన్ని మాటలు మాట్లాడి జుట్టు ఎగరేసుకుని ధూమ్ దకారని. ఇప్పుడు ఒక్కటి నోరు పెగలదు. అన్నిటికీ ఏదో చాలా సనాతనం అంటే ఏం తెలుసు సనాతనం నీకు? నిన్నదాకా నా బిడ్డలు క్రిస్టియన్సు, నేను మతం ముచ్చుకున్నాను అంటావా? మా నాన్న సిగరెట్టు దీంట్లో పూజ దీంట్లో ఆరతి వెలిగిస్తే ఆరతిలో మా నాన్న సిగరెట్ అంటించుకుంటా అంటావా? ఈ దేశంలో మత కల్లోల కారణం హిందూ మతంలో అంటావా? ఇవాళ ఏమో సనాతని. ఈ సనాతన గురించి ఏం తెలుసు నీకు? ఏం తెలుసు సనాతన గురించి? సనాతనలో విడాకులు లేవు, సనాతనలో 3 పెళ్ళిళ్ళు లేవు. తమిళనాడులో సనాతన పోరాటం ఏంటో తెలుసా? 2వ శతాబ్దంలో మొదలైంది సనాతనం అనేది. సనాతన ధర్మం లేదు, సనాతన ధర్మం అనరు. సనాతన విధానము ఇది హిందూ ధర్మం. సనాతన అనేది ఈయన అనుకుంటే సనాతనం అంటే 2002వ శతాబ్దంలో ఈ సనాతన ధర్మం ఏర్పడితే 9వ శతాబ్దంలో దాని మీద వ్యతిరేకత వచ్చింది. సతీ సహగమనం, బాల్య వివాహాలు, విద్య అనేది బ్రాహ్మణులకే కావాలి, అది ఇలాంటి ఇష్యూలు, ఇలాంటి రుగ్మతలు దాంట్లో ఉన్నాయి, సనాతన విధానంలో ఉన్నాయి.
వాటిని వ్యతిరేకించారు ద్రవిడ మూమెంట్. 2వ శతాబ్దంలో 9వ శతాబ్దంలో వ్యతిరేకిస్తే 19వ శతాబ్దం 1832లో ఆ 3 చెరిగినాయి. అది ఇంకా ఉన్నాయి. సనాతనలో అనేక రుగ్మతలు ఉన్నాయి. ఆ బ్రాహ్మణులు వాళ్ళ ఆధిపత్యం కోసం తెచ్చిపెట్టుకుని కొన్ని ఉన్నాయి. దాన్ని వ్యతిరేకిస్తుంది ద్రవిడ మూమెంట్. నీకేం తెలుసు సనాతనం? ఇప్పుడు నువ్వు సనాతనం అంటే కావాలా? సతీ సహనం మళ్ళీ రావాలా? బాల్య వివేకాలు మళ్ళీ రావాలా? బ్రాహ్మణులకే విద్య అనేది ఉండాలా? ఆ సనాతన ధర్మం ఉంటే ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్గా రాలేవు. నువ్వు బ్రాహ్మణుడు కాదుగా, కాదు. ఇవాళ సనాతన ధర్మం కనుక ఆలోచిస్తే నువ్వు రాలేవమ్మా. నువ్వు ఒక అక్షరముఖ చదువుకు నువ్వు ఒక జర్నలిస్ట్గా రాలేవు. అది సనాతన ధర్మం చెప్పుదు. దాన్ని రూపుమాపాలి, మాపారు. ఇవాళ మరి సనాతన ధర్మం ఏం తెలుసు నీకు? సనాతన ధర్మం జీరో పిచ్చి వాగుడు జిట్ ఎగరేసి ఆర్టిస్టు కనుక నీకేదో కొంచెం ఫాలోయింగ్ వస్తుంది కనుక ఏదో మాట్లాడేస్తే తప్పితే ఈ జన సైనికుల్ని ఆయన నిలబెట్టుకుని కనీసం ఇక నుంచైనా చెప్పిన మాటలు చెప్పిన విషయాలు చేసుకుంటే, లేకపోతే జోకర్ అయిపోతాడు. ఈయన ఏదో డైలాగ్ వాడుతూ ఉంటాడు, జోకర్ అయిపోతాడు. ఇప్పటికే అయిపోయాడు. ప్రశ్నిస్తాను వచ్చినవాడు ఇప్పుడు తనే ఒక ప్రశ్నగా మారాడు. కనుక ఇవన్నీ ట్రాష్. టాపిక్ ఏంటంటే డైరెక్ట్ ఆయన స్పందించకపోయినా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు స్పందించారనమాట. అంటే ఫ్యామిలీకి ఇంత ఇస్తావా ఇంత ఉన్నట్టని. అది వాడు ఎవడమ్మా? వాడి విషయం తెలుసా? వాడికి అర్ధజ్ఞాని వాడు. ఏమన్నాడు ఎంత అవుతుందో తెలుసా వాడికి? నేను పూర్తిగా అండగా ఉంటాను బిడ్డలకి ఎంత అవుతుందో తెలుసా? ఏం తెలుసు వాడికి? అర్ధజ్ఞాని అజ్ఞానం ఏదో వాగుడమ్మా. ఈ సొల్లు వాగుడు గురించి కూడా మనం ఇంత టైం వేస్ట్ కంట వేస్ట్. సో ఫైనల్గా అల్లు అర్జున్ కోసం ఏం చెప్తారు సార్ మీరు? అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు, బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు. వీళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్కి వెళ్ళింది ప్రభాస్. ఇంకో రెండో తెలుగు హీరో వీడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్కి వెళ్ళారు. 3వ తెలుగు హీరో ఇంటర్నేషనల్కి వెళ్ళారు. హ్యాపీ. మన తెలుగు హీరోలు 3 అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు. హ్యాపీ, సంతోషం. కీప్ ఇట్ అప్, కంటిన్యూ దట్. ఇవాడు అల్లు అర్జున్ గారు ఉంటే మహా ఆనందపడేవాడు. నా మనవాడు ఈ స్థాయికి తీసుకెళ్ళాడు. ఆయన ఒక స్థాయిలో ముద్ర. అల్లు అర్జున్ గారు అంటే ఒక బ్రాండ్. ఆయన కనపడితే, ఆయన పేరు వినపడితే నవ్వు. అలాంటి బ్రాండ్ తెచ్చుకున్నాడు. ఆయన మనవడుగా అచీవ్ చేశాడు. ఆయన సంతోషపడేవారు. అది పైన ఆనందిస్తూ ఉంటాడు. రెడీ కంటిన్యూ హిస్ గోల్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.